హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. అండ్ క్రిస్మస్ స్టార్ట్ అయింది, లాంగ్ వెకేషన్. సో 1 వీక్ హాలిడేస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో గ్యాదర్ అవుతారు. మనకి పొంగల్ ఎలాగో వాళ్ళకి క్రిస్మస్ అలాగా. సో అండ్ ఆల్సో మేము ఇప్పుడు ఎక్కడున్నామంటే యూరోప్లో ఆల్ప్స్ మధ్యలో ఉన్న ఒక పల్లెటూరు, మంచు పర్వతాల మధ్యలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే లైక్ వెకేషన్కి ఇన్వైట్ చేశారనమాట, క్రిస్మస్ వెకేషన్కి. సో అందుకని వాళ్ళది ఓన్ హౌస్ ఉంది ఇక్కడ. సో అందుకని వాళ్ళు ఇన్వైట్ చేశారని మేము వచ్చాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెనకాలంతా అంతా స్నో ఉంది. లాస్ట్ 3 days నుంచి స్నో చాలా ఎక్కువ పడి, అండ్ ఇప్పుడు చూస్తే ఎటు చూసినా వైట్ క్రిస్మస్ అనమాట. అంటే క్రిస్మస్ని వీళ్ళు స్నో ఎక్కువ పడితే ఎటు చూసినా వైట్గా ఉంటుంది కదా, సో వైట్ క్రిస్మస్ అంటారు. ఇక్కడైతే వైట్ క్రిస్మస్ జరుగుతుంది. అండ్ మేము ఈరోజు ఈ ఆల్ప్స్ మధ్యలో ఉన్న ఈ చిన్న విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. విలేజ్ అంటే లైక్ చిన్న విలేజ్ కాదు, చాలా పెద్దది, చాలా హౌసెస్ ఉన్నాయి. అండ్ ఈ రోజు అయితే నేను మీకు ప్రతి డీటెయిల్ చూపిస్తాను వీడియోలో. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపిస్తాం మేము మీకు ఇవాళ. సో ఇక్కడ మీరు చూస్తుంది ఈ ఊర్లో ఉన్న ఒక ఫార్మర్ షాప్. సో ఇక్కడ ఫ్రెష్గా పాలు, ఎగ్స్, మీట్, ఇంకా ఏవైనా హనీ ఇలాంటివి ఏమైనా ఉంటే సేల్ చేస్తూ ఉంటారు. ఫ్రెష్ ప్రొడక్ట్స్ ఇవి. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే మనుషులు ఎవరు ఉండరు. ఓనర్ అక్కడ ఒక సీసీ కెమెరా అనేది ఫిక్స్ చేసి ఉంచారు. సో మనుషులు లేకుండా రన్ చేస్తున్నారు ఈ బిజినెస్ అయితే. మనం వెళ్ళినప్పుడు మనకి ఏం కావాలో తీసుకుని అక్కడ అమౌంట్ అయితే ఎంత ఉందో అంత డబ్బులు అక్కడ పెట్టేసి మనకు కావాల్సింది తీసుకుని రావాలి. మేమైతే ఎగ్స్ కోసం వెళ్ళాము. అండ్ ఎవరు మనుషులు లేకుండా రన్ చేస్తున్నారు. ఇలాగే ఇండియాలో రన్ చేస్తే మనుషులు లేకుండా ఒక బిజినెస్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో 1 లీటర్ పాలు 1.20 cents అంట. అంటే లైక్ 100 రూపీస్ అనుకోండి 1 లీటర్ పాలు. ఓకే. సో ఇక్కడ ఇలా హనీ కూడా సేల్ చేస్తున్నారు, ఫ్రెష్ హనీ అండ్ ఫ్రెష్ అనమాట అవన్నీ. ఇక్కడ ఓన్లీ సీసీ కెమెరా ఒకటే ఉంటుంది, మనుషులు ఎవరు ఉండరు. ఫార్మర్స్ వాళ్ళు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. మనం ఇక్కడ మనీ వేసేసి ఏం కావాలో తీసుకోవాలి. సో చికెన్ ఉంటుందంట ఈ లోపల, ఫ్రెష్ చికెన్. సో ఇప్పుడు మార్నింగ్ మాకు టైం 9:30 అయింది. అండ్ ఇప్పుడే ఒకసారి విలేజ్ అంతా తిరుగుదామని బయటకు వచ్చాము. అండ్ ఇక్కడ నేను మీకు మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు చూపిస్తాను బయట నుంచి. మా ఫ్రెండ్ వాళ్ళు చూడండి, ఇంటి ముందు 2 lines పెట్టుకున్నారు అటు ఇటు. ఇండియా నుంచే తీసుకొచ్చారంట ఇవన్నీ. మొత్తం లోపల ఫర్నిచర్ అంతా ఇండియా నుంచే తెచ్చుకున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో బయట లార్డ్ శివయ్య మంచులో, చాలా బాగుంది కదా. సో రోజు తను అక్కడ కంపల్సరీ దీపం అయితే పెడుతుంది. సో ఇది బయట పెట్టారు ఎంట్రన్స్లో. ఇక్కడ ప్రతి ఇంటికి ఇలాగా కెమెరా అనేది ఉంటుంది. సో దట్ ఎవరైనా అవుట్ సైడ్ నుంచి వస్తే వాళ్ళు ఇక్కడ ఏదైనా ప్యాకేజ్ కానీ ఏదైనా డెలివరీస్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఇక్కడ కాలింగ్ బెల్ క్లిక్ చేసిన తర్వాత ఎవరు వచ్చారా అన్నది వాళ్ళు పైన నుంచి చూడొచ్చు, లోపల నుంచి వాళ్ళు బయట ఎవరు వచ్చారో చూడొచ్చు. సో ఇది కెమెరా. సో ఇక్కడ మాట్లాడచ్చు వాళ్ళు. సో ఎవరో తెలుసుకున్న తర్వాత డోర్ అయితే ఓపెన్ చేస్తారు. ఈ ఫెసిలిటీ ఇక్కడ అన్ని హౌసెస్కి ఉంది. సో వీళ్ళు ఇదే డివైస్తో డోర్ కూడా ఓపెన్ చేయొచ్చు అంట. నాకు ఇప్పుడే తెలిసింది కొత్త విషయం. సో మెయిన్ డోర్ని ఇక్కడున్న డివైస్తో ఓపెన్ చేయొచ్చు అంట. ఆ కోడ్ వాళ్ళకి మాత్రమే తెలుసు. సో బాగుంది కదా సెక్యూరిటీ అయితే. యాక్చువల్లీ ఎవరు అంతా రారనుకోండి ఇక్కడికి, బట్ స్టిల్ ఎవరి సెక్యూరిటీస్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలంటే 2.5 crores నుంచి స్టార్ట్ అవుతుంది. 2.5 crores అనేది నేను INRలో చెప్తున్నాను. 3,700 euros అయిందంట. అంటే కన్వర్ట్ చేస్తే 4 lakh rupees అంట ఇది ఒక్క డివైస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారో చూడండి, పొద్దున్నే 3 dogsతో వాళ్ళు వాకింగ్కి వెళ్తున్నారు. డాగ్స్ ఉన్నాయి వాళ్ళకి. సో వాటిని ఇక్కడ డాగ్స్ ఉన్నా సరే వాళ్ళు ఎవ్రీడే ఏదో ఒక టైంలో వాటిని బయటకైతే తీసుకొస్తారు. డాగ్స్ ఇలా వదిలేస్తే ఆడుకుంటూ ఉండడం అలా ఏం జరగదు. సో వాళ్ళు ఏంటంటే చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి అవి కూడా. సో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి యూజువల్లీ, లేదంటే అవి ఇంట్లోనే ఉంటాయి, బయటకు కూడా రావు. కొంతసేపు వాటిని జస్ట్ అలా వాకింగ్కి తీసుకొస్తారు బయట ఇలా సన్ వస్తే, లేదంటే అసలు అవి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి. డాగ్స్ పెట్స్ అయితే ఇంట్లోనే ఉంటాయి, బయట అయితే వదలరు వాళ్ళు ఫ్రీగా. ఇదంతా హిల్, అక్కడ స్కీయింగ్ చేస్తారు కొంతమంది. చూడండి ఇక్కడ వాటర్ ఎలా కెనాల్ పాస్ అవుతుందో. ఇక్కడ ఐస్ ఉంది చూడండి.
సో మీరు ఇప్పుడు చూస్తే చాలామంది అలా ఎంత చలిలో కూడా జాగింగ్ చేసుకుంటూ కుక్కల్ని తిప్పుతూ వెళ్తున్నారు. నేను ఇందాక మీకు చెప్పాను కదా, సో ఇంత స్నో ఉన్నా ఎంత చలి ఉన్నా సరే వీళ్ళు మాత్రం వీళ్ళ డైలీ రొటీన్ని మాత్రం డిసిప్లైన్డ్గా ఫాలో అవుతారు. సో వీళ్ళ డిసిప్లైన్ ఏంటంటే ఇలా టైంకి ఇలా హాలిడేస్లో జాగింగ్ చేసుకోవడం, లేదంటే ఈవినింగ్స్ మార్నింగ్స్ చేయడం, పెట్స్ని బయట తిప్పడం, వాళ్ళ జాబ్స్ అయిన తర్వాత వాళ్ళ వర్క్ అయిన తర్వాత అలా. నిన్న మీకు చెప్పాను కదా ఈ విలేజ్లో దూరంగా స్నో మౌంటైన్స్ కనిపిస్తాయని. నిన్న కనిపించలేదు ఎందుకంటే నిన్నంతా స్నోఫాల్ ఉంది. ఇవాళ స్నోఫాల్ లేదు, స్కై చాలా క్లియర్గా ఉంది. మీరు ఒకవేళ దూరంగా చూస్తే అవన్నీ స్నో మౌంటైన్స్. సో అవన్నీ మంచు పర్వతాలు. ఇప్పుడు మేము ఆ పైన నుంచి నడుచుకుంటూ కిందకు వచ్చాము. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది, అటు సైడ్ ఉంది రోడ్కి. సో అదంతా నడుచుకొని ఇక్కడ వరకు వచ్చాము. ఇదంతా హిల్. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి. సో లోపలికి వెళ్దాం మనం, విలేజ్ లోపలికి. ఇది ఎక్కడుందంటే బవేరియా అనే ప్లేస్లో ఉంది ఈ విలేజ్ అయితే. ఇక్కడ మీరు చూడండి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి ముందున్న స్నోని పక్కకి జరిపేసి ఇలా కుప్ప కింద ఉంచారు కదా, అండ్ కింద సాల్ట్ వేస్తారనమాట. సో ఒకలాంటి సాల్ట్ అయితే ఇక్కడ దొరుకుతుంది. సో సాల్ట్ వాళ్ళు వేస్తే ఏంటంటే ఎవరు జారకుండా ఉంటారు ఇంటి ముందు. అండ్ మిగతా ఐస్ అంతా ఇలా పక్కకి పెట్టేస్తారు అందరూ. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అందుకే చూడండి వాళ్ళ ఇంటి డోర్ బయట అయితే ఆ స్నో ఉండదు, రోడ్ మీద ఉండదు, పక్కకు ఉంటుంది. ఈ విలేజ్ పాపులేషన్ వచ్చి 46,000 మంది ఉంటారు. అండ్ ఎక్కడుందంటే జర్మనీలో మ్యూనిక్ అనే ప్లేస్కి 1 అవర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఈ ఏరియా ఏంటంటే వింటర్లో చాలా ఫేమస్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్కీయింగ్ చేయడానికి బవేరియా సైడ్ వస్తారు. సో ఈ విలేజ్కి చుట్టూరు ఈ స్నో మౌంటైన్స్ అనేవి ఉన్నాయి. సో ఐస్ గ్లేషియర్స్ ఉన్నాయి. సో అందుకని వింటర్లో చాలా ఫేమస్, చాలామంది వస్తారు ఇక్కడికి స్కీయింగ్ కానీ లేదంటే పారాగ్లైడింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, విలేజ్ అంతా చాలా క్వైట్గా అండ్ ఫుల్ ఆఫ్ స్నోతో ఉంది. బట్ సన్ ఉంది కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంది. మనం దివాళీకి పెట్టుకుంటాం కదా, సో అలా వీళ్ళు క్రిస్మస్కి పెట్టుకుంటారు. సో రోడ్ మొత్తం ఒక పక్కనేమో స్నో ఉంది, ఒక పక్కనేమో లైట్స్ ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి. వీళ్ళైతే బాగా పెట్టుకున్నారు మొత్తం లైట్స్. చూడండి క్రిస్మస్ ట్రీ, స్టార్, చాలా బాగుంది కదా. అండ్ మొత్తం స్నోతో. సో అలా మేము మా క్రిస్మస్ ఈ స్నో విలేజ్ లో గడుపుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము. మా నెక్స్ట్ వీడియో కూడా ఇంకో స్నో ప్యాలెస్ చూడడానికి వెళ్తున్నాము. చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా వస్తాయి. అండ్ ఇప్పుడుతో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము. మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో విలేజ్ చెప్పండి మీ వ్యూ. అండ్ హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్ బాయ్.